మొరేనా జిల్లాలో దట్టమైన అరణ్య ప్రాంతంలో ప్రకృతి అందాల నడుమ ఎత్తైన కొండలపై ఈశ్వర మహాదేవ్ ఆలయం ఉంది. ఈ ఆలయ గర్భగుడిలో రోజు ఓ వింత జరుగుతుంది. పూజారి వేకువజామున ఆలయ గర్భగుడి తలుపు తీసే సమయానికి ఎవరో వచ్చి స్వామివారికి పుష్పాలు బిల్వదళాలతో పూజించి వెళ్లిపోయిన ఆనవాలు కనిపిస్తుంది. లింగ స్వరూపుడైన స్వామివారికి ఎవరు పూజ చేస్తున్నారు అనేది అంతుపట్టని విషయం. వేసిన తలుపులు వేసినట్లే ఉంటాయి. పూజ చేసి వెళ్లినట్లు స్పష్టమైన ఆధారాలు కనబడుతుంటాయి. తెల్లవారుజామున 4 గంటలకు ఒక సిద్ధయోగి స్వామివారిని పూజిస్తుంటారని స్థానికులు చెబుతుంటారు. అయితే అలా పూజ చేస్తున్న స్వామి ఎవరనేది ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు. ఈ ఆలయంలో మరో విశేషం ఏంటంటే ఏడాది పొడవునా 365 రోజులు సహజ సిద్ధంగా శివలింగంపై నీరు పడుతూనే ఉంటుంది. ఇక్కడి శివలింగాన్ని రావణుడి తమ్ముడైన విభీషణుడు ప్రతిష్ఠించారని పురాణ కథనం. శివలింగాన్ని ప్రతిష్ఠించిన విభీషణుడు రోజు వచ్చి శివుడి పూజార్చన చేస్తున్నారని అక్కడి స్థానికుల నమ్మకం.